ఇంకా మూడో విషయం మీరు చూస్తే మీరు మీరు ఇందాక చదివారు, మనకు ప్రియాంబుల్ మొత్తం చదివారు. ప్రియాంబుల్లో జస్టిస్, లిబర్టీ, ఈక్విటీ, ఫ్రాటర్నిటీ అన్న పదాలు ఉన్నాయి. వీటిల్లో మీరు చూసారంటే జస్టిస్ లో సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ దీనిలో స్పష్టంగా రాస్తుంది ప్రియాంబుల్. అంటే అర్థం ఏంటి? అది సోషలిస్ట్ భావజాలాలే కదా అవి. మళ్ళీ సోషలిస్ట్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అలాగే లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్ ఇది కూడా ఉన్నది. అంటే అర్థం ఏంటి? సెక్యులర్ అనే కదా అర్థం దానికి. కాబట్టి ఈ రెండు పదాలు మళ్ళీ చేర్చవలసిన అవసరమే లేదు. కానీ అంబేద్కర్ గారి డ్రాఫ్ట్ లో ఉన్నటువంటి మూడు పదాలు సావరెన్, డెమోక్రటిక్, రిపబ్లిక్, ఈ మూడు పదాలు తర్వాత వచ్చిన అంశాలు ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వవు. జస్టిస్ లో కానీ, లిబర్టీలో కానీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీలో కానీ. ఈ నాలుగిట్లో ఈ మూడు అంశాలు లేవు. మిగతా సోషలిస్ట్, సెక్యులర్ అన్నది ఏదైతే ఇందిరాగాంధీ గారు 1976లో ఆవిడ యాడ్ చేసిందో ఇవి ఆల్రెడీ తర్వాత ఉన్నటువంటి అంశాల్లో ఆల్రెడీ కవర్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఇది పెట్టవలసిన అవసరం లేదు అని ఒక అభిప్రాయం. ఇది ఆర్ఎస్ఎస్ ఏం చెప్తోందంటే దీని మీద చర్చ జరగాలని చెప్తోంది. చర్చ కూడా జరగక్కర్లేదు. లెట్ ద లైన్ డాగ్స్ లై. ఇందాక పుల్లారావు గారు చెప్పారు, పాతం ఎందుకు తవ్వుతున్నారు అని మీరు అంటున్నారు. జార్జ్ సంటాయానా అని చెప్పేసి ఒక ఫేమస్ స్పానిష్ ఫిలాసఫర్ ఒక ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైన స్టేట్మెంట్ ఏంటంటే, దోస్ హూ ఇగ్నోర్ హిస్టరీ ఆర్ కండెమ్డ్ టు రిపీట్ ఇట్. చరిత్రని, ఇతిహాసాన్ని మర్చిపోయిన వాళ్ళు దాన్ని మళ్ళీ ఉటంకించేటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి పడుతుంది అని చెప్పారు. కాబట్టి మనం చరిత్ర తెలుసుకుంటేనే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము, ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయాలు మనకు అర్థమవుతాయి. 130 అమెండ్మెంట్స్ చేశారని మీరే చెప్పారు ఇంట్రొడక్షన్. మరి అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ ని 130 అమెండ్మెంట్స్ తర్వాత నిజంగా అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్ అని పేరు పెట్టచ్చా మనం? మొట్టమొదటి అమెండ్మెంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద దెబ్బ కొట్టారు నెహ్రూ గారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంబేద్కర్ గారు అంత దాని రెస్ట్రిక్షన్స్ అని పెట్టారా? పెట్టలేదు కదా. అలాగే మనం చూస్తే కనుక మనకు రైట్ టు ప్రాపర్టీ అనేది మౌలిక హక్కుల్లో ఉండేది, మనకు ఫండమెంటల్ రైట్స్ లో ఉండేది. అది తీసింది ఇందిరాగాంధీ. మరి ఆయన అంబేద్కర్ గారు చేసినటువంటి కాన్స్టిట్యూషన్ ని కాలు రాసినట్టు కాలేదు అది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఏంటంటే పొలిటికల్ ఆలోచన దృక్పథంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు. దత్తాజీ హోస్బోల్డ్ చెప్పిందంతా ఏంటంటే సమాజంలో చర్చ జరగాలి అన్నారు, చర్చించాలి. చర్చలో ఏ పక్షం రెండు సైడ్స్ కూడా వాళ్ళ అభిప్రాయాలు ముందర పెట్టాలి. దీనివల్ల లాభ నష్టాలు ఏంటి తెలుసుకోవాలి, ప్రజలు నిర్ణయించాలి, చర్చ ఉండాలి అని చెప్పారు. అంతకుమించి ఆయన చెప్పలేదు. మీరు అన్నట్లు ఈ అంశాలు ఆల్రెడీ కవర్ అయినాయి. ఆర్టికల్ 29, 30లో ఆల్రెడీ మైనారిటీ హక్కుల పరిరక్షణ ఆల్రెడీ ఉన్నది. దీంట్లో పెట్టినంత మాత్రాన దాంట్లో పెద్ద వాళ్ళ హక్కులు ఏం మారలేదు, వాళ్ళకు హక్కులు అదనంగా ఏం రాలేదు, వాళ్ళు ఉన్న హక్కులు పోలేదు. కానీ దీనివల్ల ఏం జరిగిందంటే సెక్యులరిజం పేరిట జరుగుతున్నటువంటి రాజకీయాలు చూస్తున్నాం, ఓటు బ్యాంక్ రాజకీయాలు చూస్తున్నాం. అలాగే సోషలిజం పేరిట మీరు గ్రైండర్లు, వాషింగ్ మెషిన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు దీని సోషలిజం కింద మనం భావిస్తామా? ఈ యొక్క ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల మనం దాన్ని ఈ ఉచితాలు ఇచ్చుకుంటూ ఇవన్నీ ఇచ్చుకునేసరికి మన ఎకానమీ తట్టుకోగలదా? ఎంతవరకు తట్టుకోగలదు? మీరు సంపాదించేటువంటి వాళ్ళు కొంతమంది సంపాదిస్తున్న వాళ్ళని రాక్షసులుగా చూస్తున్నారు, వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్ భారాలు మోపుతామంటున్నారు. ఏమీ పని చేయని వాళ్ళకి ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే కనుక, ఎందుకంటే వాళ్ళు ఓట్లు వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మన ఎకానమీ తట్టుకోగలదా? ఈరోజు వెనిజువేలా చూసాం, 20 ఏళ్ల క్రితం అద్భుతమైనటువంటి వెనిజువేలా ఈ రోజు ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉందో చూస్తున్నాం మనం. క్యూబా పరిస్థితి ఏంటో చూస్తున్నాం మనం. సోవియట్ యూనియన్ పరిస్థితి ఏంటో చూసాం మనం. నిజంగా సోషలిజం అన్నది వాళ్ళే చెప్పి వాళ్ళ మెయిన్ సిద్ధాంతంలోనే చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పాలని వాళ్ళే చెప్తారు. కానీ ఇప్పుడు మీరు చెప్పిన ఫ్రీ బీస్ ఇవన్నీ చూస్తే చేపలే ఇస్తున్నాం మనం. ఇది సోషలిజం ఎలా అవుతుంది? ఒకటే స్టేట్మెంట్ ఇస్తాను, ప్రజలు నిర్ణయిస్తారన్నారు అంబేద్కర్. సోషలిజమా ఏంటి అన్నది ప్రజలు అప్పుడు ఆ దేశకాల పరిస్థితుల అనుగుణంగా ఏం కావాలి అన్నది ప్రజలు నిర్ణయించుకొని మనం ఇప్పుడు పెట్టకూడదు అన్నది ఆయన ఉద్దేశం. దానికి భిన్నంగా కాంగ్రెస్ ఎమర్జెన్సీలో తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని చర్చిద్దామని దత్తాజీ చెప్పారు, అంతకు మించి ఏమీ లేదు. దానిని రాజకీయం చేసేటువంటి ప్రయత్నం, దానివల్ల ఏదో రాజకీయ లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు కొన్ని వర్గాలు చేస్తున్నాయి తప్పితే దీంట్లో ఇది బీహార్ ఎన్నికలకో ఇంక దేనికో లిక్కు పెట్టలేదు. మనం ఎప్పుడు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా రాబోయే 4-5 నెలల్లో ఏదో ఒక ఎన్నిక ఈ దేశంలో అది ఇండియాలో కామన్ అయిపోయింది. అది ఇండియాలో ప్రతి సంవత్సరము 2-3 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ఏదో ఒకటి. కాబట్టి ఏది చేసినా కూడా ఎలక్షన్లకి లింక్ అనే ఒక
ఇదో సింక్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా సింక్ అవుతూ ఉంటుంది, దాన్ని లింక్ పెట్టేసుకోవడం కామన్ అయిపోయింది ఒకటి. రెండవది హొసబలే గారు చాలా క్లియర్గా మీరు అన్నది హాఫ్ గ్లాస్ ఎంటీ అన్నట్టుగా ఆయన అన్నది కూడా అదే. ఈ పదాలని ఎమర్జెన్సీ రోజుల్లో చేర్చారు, ఇవి కొనసాగించాలా తొలగించాలా అనే దానిపైన చర్చ జరగాలి అన్నారు. దట్స్ వాట్ హీ సెట్. యాక్యురేట్ కరెక్ట్గా పదాలు చెప్పాలి అంటే ఇవే పదాలు ఆయన అన్నారు. తొలగించాలా కొనసాగించాలా అనే దాని మీద దేశంలో చర్చ జరగాలి అన్నారు. అయితే ఈ చర్చ జరగాలి అనేది ఎంత ముఖ్యమో, అసలు 50 సంవత్సరాల ఎమర్జెన్సీ రోజులు, 50 ఏళ్ళు ఎమర్జెన్సీ వచ్చి 50 ఏళ్ళు అయింది, మొన్న అంతా దాని మీద చర్చ జరిగింది. దేశం ఎమర్జెన్సీ మీద దేశమంతా చర్చ జరిగింది మరొకసారి. నిజానికి ఇప్పుడున్న జనరేషన్కి ఎమర్జెన్సీ ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు ఎవరు తెలియదు. కానీ ఎమర్జెన్సీ అనేది దేశాల్లో ఒక చీకటి రోజులుగా మనం పరిగణిస్తాం. దాని మీద దేశమంతా చర్చ జరిగింది. అలాంటి కీలకమైన ఎమర్జెన్సీ రోజుల్లో వచ్చిన కీలకమైన ఈ సవరణలు, ఈ అమెండ్మెంట్ మీద ఎందుకు చర్చ జరగకూడదు అనే హొసబలే గారి మాటల్ని మనం ఎలా తప్పు పడతాం? ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ కదా. ఎమర్జెన్సీ మీద చర్చ జరిగినప్పుడు ఎమర్జెన్సీ